హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే మా. నమస్తే అమ్మా, శుభం భూయాత్. మా తెలంగాణ జిల్లాలో చాలా కలర్ఫుల్గా చాలా ఆహ్లాదకరంగా జరిగే పండుగ బతుకమ్మ పండుగ. అవునమ్మా, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అమ్మ, అసలు బతుకమ్మ పండుగ ఎందుకు చేసుకుంటాం? 9 రోజులు 9 రకాల నైవేద్యాలు కూడా పెడుతూ ఉంటాం. వాటి గురించి ఈరోజు మీ నోట తెలుసుకోవాలి. అమ్మ, బతుకమ్మ అంటే ఏమిటి? బతుకమ్మ జీవించి ఉండమ్మా, బతుకు జీవించమ్మా అని. అంతేకాదు, బతుకునే ఒక అమ్మగా భావించాం. బతుకంటే జీవించడం, ఒక ప్రాణం కలిగి ఉండడం. ప్రాణం కలిగి ఉన్నట్టు ప్రాణం ఎక్కడుంది? మనకి చైతన్యంగా లో ప్రాణం ఉంది కనుక మనకి చైతన్యాన్ని ఇచ్చి మనలో ప్రాణంగా ఉండేటటువంటి ఆ జగన్మాతను ఆరాధించటమే బతుకమ్మ. బతుకు అమ్మ, జీవితం అనేటటువంటి అమ్మ. మనకి జీవితాన్ని ఇచ్చి మనం జీవించేటట్టుగా మనకు అస్తిత్వం, మన ఉనికి, ఎగ్జిస్టెన్స్ అన్నది ఏదైతే ఉందో దాన్ని మనకి ప్రసాదించి మనలో జీవితంగా ప్రాణంగా ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించేటటువంటి కాలం. ఆ సమయంలో ఆవిడికి ఒక చక్కగా బతుకమ్మగా ఆవిడ్ని మనం ఆరాధించుకుంటున్నాం. 9 రోజులు అసలు చక్కగా బతుకమ్మ పేరుస్తూ, ముఖ్యంగా అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. బతుకమ్మని పేరుస్తూ ఉంటే పెద్దల అమాస అంటారు కదా, ఇక్కడ పెద్దల అమాస కాస్త నాని పెద్దలమాస అయిపోయింది. పెద్దలమాస, దీన్నే మహాలయ అమావాస్య అని కూడా అంటారు. అక్కడ నుంచి మొదలుకొని 9 రోజుల పాటు చేసే నైవేద్యాల గురించి మాట్లాడుకుందాం. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. అంటే ముందు రోజే అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి రకరకాల పూలు చుట్టుపక్కల ఉన్నటువంటి తోటల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు. అందులో గునుగు పూల లాంటివి ఎన్నాళ్ళైనా వాడిపోకుండా చక్కగా అట్లాగే ఉంటాయి. గుమ్మడి పువ్వు కానీ మన తంగేడు పూలు కానీ ఇవి వాడిపోయే అవకాశం. గునుగు పూలు ఎక్కువగా గునుగు పూలు వాడతారు. వస్తాయి కూడా ఈ కాలంలో, ఈ విరివిగా వస్తాయి. అవేం పెద్ద అవసరమైనవి కూడా కదా, వాటిని తీసేస్తే అయిపోతుంది. ఒక రకంగా అవి ఆ గునుగు పూలన్నీ కూడా కలుపులాగా వచ్చేస్తూ ఉంటాయి. బాగా వస్తాయి, మహా అందంగా ఉంటాయి. తెలుపు దగ్గర నుంచి ముదురు గులాబీ రంగు దాకా రంగులు ఉంటాయి. వాటికి రంగులు కూడా వేస్తారు. ఇవన్నీ సేకరించుకొచ్చి అక్క చెల్లెళ్ళకి ఇచ్చి పెట్టేస్తారు. ఎంగిలి పూల బతుకమ్మని మర్నాడు దాన్ని పెట్టుకుంటారు. ఆ ముందు రోజే తెచ్చిపెట్టినవి. ఈ ఎంగిలి పూల బతుకమ్మ మొదటి రోజు అయితే, రెండో రోజున మనకి అటుకులు బెల్లం నైవేద్యం పెడతారు. అంటే అమ్మవారిని తయారు చేసి, అమ్మవారిని ఎట్లా తయారు చేస్తారు మీ అందరికీ బాగా తెలుసు. ఎట్లా తయారు చేస్తారు? అమ్మవారిని పూలతో తయారు చేస్తారు. పూలు పేరుస్తారు. అన్నింటికన్నా పైన ఉంటుంది గుమ్మడి పువ్వు ఉంటుంది. ఆ కింద నుంచి రకరకాల పూలతో పేర్చుకొస్తారు. సాధారణంగా ఇది 9 వరుసల్లో ఉండేటటువంటి పద్ధతి ఉంది. ఎందుకంటే అమ్మవారిని కనుక మనం ప్రార్థన చేసినట్టయితే లలితాదేవి మొదలైన పేర్లతో మనం సంప్రదాయ పద్ధతికి గనక వెళితే జానపదం నుంచి అక్కడ మేరులో ఎలా ఉంటాయో అన్ని ఆవరణలు ఉంటాయి దీనికి. కింద విడిగా పెద్దది అలా తక్కువగా పేర్చుకుంటూ వచ్చి 9వదైనటువంటి దాని దగ్గర చక్కగా 7 పేరుస్తారు. 7 పేర్చి 8వ దాని దగ్గర గుమ్మడి పువ్వు పెట్టి దానిలో 9వ స్థానంలో గౌరీదేవిని పెడతారు. దాన్ని గౌరమ్మ అంటారు. ఇలా అందంగా పేర్చడానికి అనేక రకాల పూలు వాడతారు. ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని. ఇది పేర్చటంలో ఎంత నైపుణ్యం చూపిస్తారో చెప్పలేము. స్త్రీలకు ఉన్నటువంటి సృజనాత్మకత, నైపుణ్యం, శిల్పకళ వైశిష్ట్యం ఇవన్నీ కూడా దీంట్లో కనపడతాయి. దీంట్లో ప్రధానంగా గునుగు పూలు, తర్వాత తంగేడు పూలు, నీలి పూలు, నీలంగా చక్కగా ఉంటాయి అవి. వీటన్నిటిని ఇంకా అనేక రకాలు, ఇంకెన్ని దొరికితే అన్ని రకాల పూలు తెచ్చి, బంతి పూలు అన్ని వీటిని తెచ్చి పైన మాత్రం గుమ్మడి పువ్వు దొరికితే పెడతారు. ప్రధానంగా దానికోసం ప్రయత్నం చేస్తారు కూడా. ఇంకెక్కడ దొరకట్లేదు కదమ్మా, తమలపాకులో పెట్టుకుంటున్నారు. తమలపాకుతో అలా తయారు చేసినటువంటి ఈ బతుకమ్మని దేంట్లో పెడతారో తెలుసా అమ్మా? నేను ఇక్కడ కనుక్కున్నాను. మనకి గుమ్మడి ఆకు కానీ బూడిద గుమ్మడి చెట్టు పాదు యొక్క ఆకు కానీ ఉంటే దాన్ని ప్రధానంగా పెట్టుకుంటారట. ఆ ఆకులో పెడతారు దాన్ని. ఇప్పుడు గుమ్మడి ఆకులు ఇంత ఉంటాయి కదా, ఇంత ఆకులో పేరుస్తారు. ఈ పేర్చడానికి ముందు కింద చెక్క పెడతారు, ఏదన్నా పెట్టచ్చు. ఇలాంటి ఆకులో పెట్టుకుని దాన్ని చక్కగా ఇలా పేర్చి తయారు చేసిన తర్వాత మొదటి రోజు ఆడవాళ్ళందరూ దాని చుట్టూతా చేరి చక్కగా బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మ ఆడుతూ
అడుగులు లయబద్ధంగా వేస్తూ ఆడడం అంటే అది దాని చుట్టూతో తిరుగుతూ చక్కగా అటుకులు బెల్లం నైవేద్యం పెడతారు. ఆ రోజు అటుకుల బతుకమ్మ అంటారు. తర్వాత రోజున ముద్దపప్పు నైవేద్యం పెడతారు. మంచి పుష్టి శరీరానికి ముద్దపప్పు అంటే. శాకాహారులకి మాంసకృత్తులు లభ్యమయ్యేటటువంటిది ముద్దపప్పుతోనే. ఆ ముద్దపప్పు బతుకమ్మ అంటారు మూడో రోజు. నాలుగో రోజున నానుబ్రాలు. నానుబ్రాలు అంటే ప్రాలు అంటే బియ్యం, నాను అంటే నానబెట్టినవి. అంటే బియ్యాన్ని నానబెట్టి ఆ నానబెట్టిన బియ్యం అది రుచిగా ఉండడానికి దాంట్లోకి నంచుకునేటందుకు బెల్లం, అనుపానంగా ఉండడానికి పాలు, ఇవి కలిపి నానుబ్రాల బతుకమ్మ అంటారు. మనకి వినాయక చవితిలో కూడా ఆయనకి నైవేద్యం పెట్టే వాటిల్లో నానుబ్రాలు అనే పదం వింటాం. అంటే నానబెట్టిన బియ్యం. మామూలుగా అయితే బియ్యం అరగవు, కానీ నానబెట్టినట్టయితే అరుగుతాయి, బలంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. దాన్ని వండకూడదు, వండరు, పచ్చివే. ఇప్పుడు మీరు చూడండి, దీంట్లో ముద్దపప్పు అట్లు తప్ప మిగిలినవన్నీ పచ్చివే ఉంటాయి. ఇంక నానుబ్రాలు బతుకమ్మ అవుతుంది. తర్వాత వచ్చేది అట్ల బతుకమ్మ. అంటే అట్ల బతుకమ్మ అంటే ఆ రోజున మినప్పప్పు బియ్యం కలిపి నానబోసి దాన్ని రుబ్బి దాంతో అట్లు వేసి పెడతారు. ఆ తర్వాత అట్ల బతుకమ్మ 5వ రోజు అయిపోయిన తర్వాత 6వ రోజు అమ్మగారు అలుగుతుందనమాట. అందుకని ఆ రోజున అలిగిన బతుకమ్మ ఏం తినదు. ఆవిడేం తిననప్పుడు మనం ఏం పెడతాం? అయిన తర్వాత 6వ రోజు అట్ల బతుకమ్మ అయిపోయిన తర్వాత 7వ రోజున వేపకాయల బతుకమ్మ పెడతారు. వేపకాయల బతుకమ్మ అంటే మన వేప చెట్ల నుంచి కాయలు తెస్తామని కాదమ్మా. కొన్ని ప్రాంతాలు దీన్ని పాలకాయలు అంటారు, వీటిని ఇక్కడేమో వేపకాయలు అంటారు. అంటే మనకి చాలా కొద్దిగా మినప్పప్పు, ఎక్కువగా బియ్యము కలిపి నానబెట్టినటువంటి దాన్ని దంచుతారు. దంచి దాంతో ఆ తడి బియ్యాన్ని దంచి దాంట్లో కొద్దిగా చాలా కొద్దిగా కలిపి సకినాలు తయారు చేస్తారు కదా. ఆ సకినాలు చేసే పిండిని ఇలా ఒత్తి సకినాలు చేయకుండా వాటిని చిన్న చిన్న కాయల్లాగా చేస్తారు, ఉండల్లాగా. వాటిని అట్లా పెడతారు. ఇంకా అందులో రుచిగా ఉండడానికి కొద్దిగా వాము కానీ, జీలకర్ర కానీ, కొద్దిగా ఎలాగో ఉప్పు ఎలాగో ఉంటుంది, నువ్వులు వేయరు, వాము లేక జీలకర్ర కొద్దిగా అరుగుతాయి. పిల్లల కోసం, చిన్నపిల్ల కోసం కదా ఈ పండగ, బతుకమ్మ పండగ చేసేది. అందుకని కాస్త ఇంగువ ఇట్లాంటివి ఏమన్నా వేసి చిన్న చిన్న కాయల్లాగా చేసి వేయిస్తారు నన్ను. అవి వేపకాయలు అంటారు, కొన్ని చోట్ల పాలకాయలు అంటారు. ఏదైనా పిండిదే కరకరలాడుతుంటే కొంచెం గట్టిగా, పళ్ళకు గట్టిగా తగులుతూ రుచిగా ఉప్పగా ఇది పెడతారు 7వ రోజు. తర్వాత రోజున వెన్నముద్దల బతుకమ్మ. వెన్నముద్ద అంటే పాలల్లోంచి పెరుగు చేసి దాంతో వచ్చే కాదు, నువ్వులు బెల్లం కలిసి దంచి చేసినటువంటిది. ఇది వెన్నముద్ద బతుకమ్మ. తర్వాత రోజుది సద్దుల బతుకమ్మ. సద్దెందుకు అంటే, సద్ది అంటే నిన్న ఉండి వాళ్ళు పెడతారని కాదు అర్థం. దూర ప్రయాణం చేసేటటువంటి వాళ్ళకి ప్రయాణంలో తినడానికి కట్టించే దేన్నైనా సద్ది అంటారు. అంటే ఇట్లా పొయ్యి మించి దించి ఇట్లా తింటలేదు, దాన్ని కొంచెం చల్లారాక తర్వాత ఎప్పుడో తింటారన్న ఉద్దేశంతో ఇట్లా ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి పెడతారు. వీటిల్లో మీరు గమనించినట్టయితే అంతా కూడా బియ్యము పప్పుతోనే ఉందంతా, ఇంకో పదార్థం లేదు. చివరి రోజున నువ్వులు ఉన్నాయి. ఇవన్నీ ఆడపిల్లలకి ఆరోగ్యానికి మంచిది. కన్నె పిల్లలకి, ఇంకా రజస్వల కాని వాళ్ళకి, రజస్వల అయిన తర్వాత కూడా ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఈ ఆహారంతో ఆరోగ్యం వచ్చేస్తుంది. అట్లు కానీ, చిమ్మిలి కానీ, ముద్దపప్పు కానీ, పాలకాయలు కానీ, ఇవన్నీ కూడా ఆడపిల్లల ఆరోగ్యాన్ని బాగా కాపాడేవి. అవి పెడతారమ్మా. ఇలా పెట్టి ఈ 9 రోజులు కూడా మళ్ళీ నవమి నాటితో అయిపోతుంది ఇది. 9 రోజులు బతుకమ్మ ఆడి తర్వాత రోజున, ఆఖరి రోజున బతుకమ్మని అందరూ కలిసి తీసుకెళ్ళి నీళ్ళల్లో వాలాడిస్తారు. అంతే కదా. అంతే. అందరూ. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఎవరింట్లో వాళ్ళ బతుకమ్మ పెట్టుకున్నా చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి వచ్చి ఇందులో పాల్గొంటారు. పాల్గొని ఈ ప్రసాదాలు తీసుకుంటారు. సాధారణంగా ఇది సాయంకాలం చేస్తారు కదా బతుకమ్మ ఆడడం అనే అంటాం. ఈ బతుకమ్మ ఆడడం అన్న సాయంకాలం చేస్తారు కనుక ఇది అన్నప్రసాదాలు ఏం పెట్టరు. ఇది అమ్మాయి చిన్నది, ఆ అమ్మాయి కోసం చేసేది. అందువల్ల ఇవన్నీ చిన్నపిల్లలు తినేటటువంటి అటుకులు బెల్లం అని కానీ, చిమ్మిలి కానీ, ఇవన్నీ పాలకాయలు కానీ, పిల్లలకి సరదాగా తినడానికి పనికొచ్చే పదార్థాలు. వీటిని పెట్టుకుంటూ
ఈ బతుకమ్మ చుట్టూతా ఆడేటటువంటి పాటలు కూడా చాలా విశేషంగా ఉంటాయి. అసలు ఆడటం కూడా ఎంత మంచి ఎక్సర్సైజ్ అమ్మా. ఎంత మంచి ఎక్సర్సైజ్. సాధారణంగా ఏముంటుందంటే ప్రతి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు డాన్స్ చేయాలని ఉంటుంది. ఇంట్లో కూర్చొని నువ్వు నేను డాన్స్ చేస్తే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఊరుకుంటారా, ఏమిటి ఎద్దులా ఎదిగావు ఏమిటి డాన్స్లు, అది ఎవరైనా చిన్నపిల్లలు చేయాలి పెద్దవాళ్ళు ఏమిటి అని అంటారు కదా. అట్లా కాకుండా తమలో ఉన్నటువంటి నాట్యం చేయాలనే కోరికను తీర్చుకోవడానికి ఇట్లాంటివి చాలా గొప్ప అవకాశాలు. చక్కగా లయబద్ధంగా అడుగులు వేస్తూ చేతులతో తాళం తడుతూ చుట్టూతా తిరుగుతూ అసలు పాటలు కొన్ని ఉంటే ఆ పాటల్లో వీళ్ళు అనేక విషయాలు వాళ్ళ జీవిత విషయాలన్నీ అందులో కలిపిస్తూ ఉంటారు. అవునమ్మా, ఎన్నో కలుపుతారు. అసలున్నది ఒకటైతే ఇంకా ఎన్ని అంటే వాళ్ళ కుటుంబంలో ఉయ్యాల పాటలో ఉన్న రిలేషన్స్ ఎమోషన్స్ గురించి అన్ని కూడా వచ్చేస్తాయి. అందులో ఉన్నదానికన్నా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు, వాళ్ళు పొందుతున్నటువంటి బాధలు, సంతోషాలు, ఆనందాలు అన్నీ కూడా నలుగురితో పంచుకునేటట్టు ఉంటాయి. ఇదిగో దీన్ని మొదలు పెడతారు. కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుతున్నది పప్పు కడవలో పోసి అని ఉంది కదా, అక్కడ పెట్టి తర్వాత ఉయ్యాలో ఏదో దానికి ఒక తాళానికి సరిపోయింది పెడుతూ అందులో ఉన్నదానికి వీళ్ళు ఎన్నో చెప్తారు. అత్తగారు ఎన్ని రకాలుగా అన్నది, బావగారు ఎన్ని రకాలుగా అన్నారు, వీళ్ళు ఏ రకంగా అన్నారు. తమ మనస్సులో ఉన్నటువంటి భావనలన్నీ కూడా ఇతరులతో పాటల రూపంగా నృత్య రూపంగా పంచుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం బతుకమ్మ ఆడడం అనేది. కళ్ళకు కట్టినట్టుగా మీరు నోటి ద్వారా చూపించారు ఈరోజు నాకు. అదే ఎన్ని చెప్పుకుంటారు అన్ని రకాలు. ఎవరికి వాళ్ళు ఆపరు, ఒకళ్ళు ఆపుతూ ఉండగానే ఇంకోళ్ళు అందుకుంటూ ఉంటారు. అంటే తమ మనోభావాలు ప్రకటించాలనేటటువంటి ఒక తపన కనపడుతుంది. ఇది అద్భుతంగా తమ మనోభావాలు ప్రకటిస్తూ దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ అందరితోనూ కూడా అవే మాటలు మళ్ళీ చెప్పిస్తారు. ఒకళ్ళు అంటూ ఉంటే రెండో వాళ్ళు మళ్ళీ అంటారు కదా. ఈ అనడంలో అంటే తాను పడుతున్నటువంటి కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, అది అందరూ పొందేదే కదా, ఎవరికి విడివిడిగా ఉండేది కాదు. కనుక అందరం కలిసి సుఖ దుఃఖాలు పంచుకుంటామనేటటువంటి భావన మనకి ఇందులో కనపడుతూ ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. శుభం.